ఈ నార్మల్ టేబుల్స్ కి మామూలు ఇక్కడ టేబుల్స్ కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ అంటే ఆన్ ప్రెమిసెస్ డేటాబేసెస్ లో మనకి సీక్వెల్ సర్వర్ కానీ లేకపోతే ఒరాకిల్ డేటాబేసెస్ కానీ ఈ డేటాబేసెస్ లో మీరు ఒకవేళ డేటాని రోల్ బ్యాక్ చేయాలంటే మనకి సర్టెన్ కమాండ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో రోల్ బ్యాక్ అని కొన్ని కమాండ్స్ సేవ్ పాయింట్ అని అట్లాగా మల్టిపుల్ కమాండ్స్ ఉన్నాయన్నమాట మన డేటాని రిట్రీవ్ చేసేదానికి. అంటే బై మిస్టేక్ మీరు డేటాని డ్రాప్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఏదైనా జరిగితే. సో అలాగనే మనకి సేమ్ ని ఒక్కసారి మనం ఏం చేశారు, నార్మల్ డేటాబేసెస్ నుంచి మళ్ళీ మనము హడూప్ ఎన్విరాన్మెంట్ కి వచ్చాం, రైట్? హడూప్ ఎన్విరాన్మెంట్ లో ఏంటంటే అసలు మనకి జనరల్ గా ఏంటంటే దీన్ని డేటా లేక్ అంటారు ఇక్కడ. ఓకే, ఇక్కడ డేటా లేక్ లో ఇక్కడ ఏం జరుగుతుందనంటే మనకి ఇక్కడ హైవ్ వేర్ హౌస్ అనేది ఒకటి ఉంటది. ఓకే, ఇక్కడ మనం డేటా అంతా స్టోర్ చేస్తుంటాం. సో ఇక్కడ హైవ్ లో ఏంటంటే ఇది వేర్ హౌస్ అంటారు అనమాట. దీంట్లో ఇన్సర్ట్ కమాండ్స్ మీరు ఈజీగా రాసుకోవచ్చు, కానీ అప్డేట్ చేయాలంటే డేటాని మీకు నాట్ పాసిబుల్ అనమాట డేటా లేక్ లో. ఓకే, సో నాట్ పాసిబుల్ అంటే దానికి వేరే ఆప్షన్ అనేది ఉందన్నమాట. అది ఎలా అంటే ఇన్సర్ట్ ఓవర్ రైట్ పార్టీషన్ అని చెప్పేసి మనం రాసుకుంటేనే అది అప్డేట్ చేయగలుస్తాం. ఓకే, సో డిలీట్ అయితే అసలు ఆప్షనే లేదు. ఓకే, సో నార్మల్ ఈ డేటాబేసెస్ ఇవన్నీ ఒక డ్రాబ్యాక్. ఇంకోటి కూడా ఏంటంటే టైం ట్రావెల్ అనమాట. అంటే ఇక్కడ ఈ డెల్టా టైప్ లో టైం ట్రావెల్ ఇంక్లూడ్ చేశారు. అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు రోల్ బ్యాక్ చేసుకోవాలంటే నార్మల్ డేటాబేసెస్ అంటే హైవ్ డేటాబేసెస్ లో ఇవన్నీ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో దానికోసం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని ఓకే నార్మల్ డేటాబేస్ లో ఉన్న యూసేజెస్ ని ఇవన్నీ తీసుకొని మనకి డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేశారు. అర్థమవుతుందా? ఈ డెల్టా టేబుల్ ఎప్పుడు ఎలా క్రియేట్ చేశారంటే మన డేటా వేర్ హౌస్ లోని కాన్సెప్ట్స్ ని తర్వాత ఈ డెల్టా లేక్ లోని కాన్సెప్ట్స్ ని ఏవైతే మంచిగా ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి డెల్టా లేక్ లో పెట్టారు. అంటే ఏమేంటి, ఇక్కడ ఇన్సెట్స్ అప్డేట్స్ డిలీట్స్ అన్ని వర్కౌట్ అవుతాయి. అదే విధంగా టైం ట్రావెల్ అన్నమాట. టైం ట్రావెల్ అంటే ఏంటంటే మీరు ఈ టేబుల్ మీద ఏవైతే ఆపరేషన్ చేస్తారో అంటే ఇన్సర్ట్ చేయని అప్డేట్ చేయని లేదా డిలీట్ చేయని ఏవైనా చేయని మెర్జ్ చేయని ఏం చేసినా కానీ మొత్తం మనకి రికార్డింగ్ అనేది ఉంటుంది ఆ టేబుల్ హిస్టరీలో. ఓకే, మీరు ఎప్పుడైనా సరే రోల్ బ్యాక్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ వర్షన్ లోకి వెళ్తే ఏ వర్షన్ పర్టికులర్ వర్షన్ లోకి వెళ్ళేసి నాకు డేటా కావాలంటే ఆ వర్షన్ లోకి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెప్తాను. ఓకే, ఓకే అన్న. సో చాలా అంటే ఐ మీన్ డ్రాబ్యాక్స్ అన్నిటిని తీసుకొని వదిలేశారు. ఇక్కడ మన డేటా లేక్ లో ఉన్న దాన్ని అదే అడ్వాంటేజ్ తీసుకొని అన్ని మిక్సింగ్ చేసి మనకి ఇక్కడ ఈ డెల్టా టేబుల్స్ అనేది క్రియేట్ చేశారు. సో డెల్టా టేబుల్ ఎందుకు క్రియేట్ చేశారంటే ఇప్పుడు మీకు క్లారిటీ ఏముండాలంటే ఇప్పుడు మన డెల్టా లేక్ లో మన ఇన్సర్ట్స్ అప్డేట్స్ ఐ మీన్ దట్ ఈస్ డిఎంఎల్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అదే విధంగా మనము కూడా ఇక్కడ ఎనేబుల్ అయింది. దీనివల్ల మనకి ఇది చాలా యూసేజ్ అనమాట. ఓకే, సంపద కొంచెం మ్యూట్ ఉందమ్మా. సో మనం ఆ విధంగా ఏ విధంగా రిట్రీవ్ చేయాలి, అసలు టైం ట్రావెల్ అంటే ఏంది, సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అది లాస్ట్ కాన్సెప్ట్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో నవ్ ఏంటంటే మనకి డెల్టా టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేసి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నామండి. నేను ఇది ఓపెన్ చేశానా, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇన్స్టెన్స్ అనమాట. అసలు ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే మనకి డెల్టా టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో డెల్టా టేబుల్స్ ని మనం ఇన్స్టెన్స్ గా మనం క్రియేట్ చేసుకునేది ఏ విధంగా చేసుకోగలం అంటే రెప్లికా టు ద యాక్చువల్ టేబుల్, యాక్చువల్ డేటా టేబుల్ అంటే ఒక రెప్లికా అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, డెల్టా టేబుల్ డాట్ ఫర్ పాత్ అని చెప్పేసి స్పార్క్ స్పార్క్ అనేసి మీరు ఒక టేబుల్ యొక్క పాత్ డెల్టా టేబుల్ యొక్క పాత్ మనకు కానీ ఇస్తే ఇక్కడ రెప్లికా అనేది క్రియేట్ అవుతుంది. ఏ విధంగా క్రియేట్ అయితే నేను చెప్తాను. ఓకే, సో అదే విధంగా ఫర్ నేమ్ అంటే రెండు విధాలుగా మనము డెల్టా టేబుల్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఇన్స్టెన్స్ ఇవన్నీ కూడా మనకి రిట్రీవల్ టైం అనేది మనకి యూసేజ్ అవుతుందండి. ఓకే, సో ఏ విధంగా యూసేజ్ అయితే మీకు కూడా చెప్తాను. ఓకే, సో ఏంది ఇన్స్టెన్స్, దీనివల్ల యూసేజెస్ ఏంటి,
సో దీనివల్ల అనేది ఎలా అనేది చేస్తామో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. ఓకే, ఎలా అంటే ఫర్ పాత్ ఫర్ నేమ్. ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట టు క్రియేట్ ద ఇన్స్టెన్స్. ఓకే, డెల్టా టేబుల్ కి 2 ఉన్నాయన్నమాట. ఒకటేంది ఫర్ పాత్ ఫర్ నేమ్ అనమాట. ఓకే, ఫర్ నేమ్ అంటే ఇక్కడ స్పార్క్ అని కామా రాసేసి మీ టేబుల్ నేమ్ రాసేస్తే ఇప్పుడు ఇది ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది ఏ విధంగా అనేది మనం క్రియేట్ చేద్దాం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి డెల్టా టేబుల్, ఇది మీకు ఆల్రెడీ తెలిసిన కమాండే. డెల్టా టేబుల్ డాట్ క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఏంది, ఈ టేబుల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ కానీ ఉంటే ఇది క్రియేట్ చేయదు, ఎగ్జిస్ట్ కానీ కాకపోతే ఈ టేబుల్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో క్రియేట్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి తర్వాత టేబుల్ నేమ్ ఇక్కడ ఇస్తాము. అదే విధంగా కాలం నేమ్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే వెళ్తాం. ఓకే, సో మల్టిపుల్ కాలమ్స్, మీకు నచ్చిన కాలమ్స్ మీరు ఇచ్చుకోండి. సో నేను టెంపరీ పర్పస్ ఆర్ టెస్టింగ్ పర్పస్ నేను ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఇచ్చాను. ఓకే, అండ్ లొకేషన్ ఇచ్చాను అనమాట. సో ఇది మన లొకేషన్ ఇచ్చాను. ఓకే, ఈ డెల్టా టేబుల్ ఎక్కడ లోడ్ కావాలని చెప్పేదానికి ఈ లొకేషన్ ఇచ్చాను. ఓకే, సో ఎప్పుడైతే డాట్ ఎగ్జిక్యూట్ అంటారో మనకి డెల్టా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఏ విధంగా డెల్టా టేబుల్ క్రియేట్ చేయాలనేది. ఓకే, సో ఒకసారి ఈ టేబుల్ కానీ మనం రన్ చేస్తే మనకి ఎంటీ రికార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంటీ రికార్డ్సే ఉంటాయి, రైట్? సో తర్వాత నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ రికార్డ్స్ ని ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఈ టేబుల్లోకి, రైట్? సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా ఇన్స్టెన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలని అంటే చెప్పాం కదా ఇక్కడే మీకు ఫర్ పాత్ ఒకటి ఫర్ నేమ్ అని. ఫర్ పాత్ అంటే ఏంటంటే డెల్టా టేబుల్ డాట్ ఇక్కడ ఏదైనా వాల్యూ మీరు ఇచ్చుకోండి. సో ఇది డెల్టా టేబుల్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ అయినట్టు అనమాట ఇక్కడ. ఓకే, సో డెల్టా టేబుల్ డాట్ ఫర్ పాత్ స్పార్క్ అని చెప్పేసి ఇక్కడ మీరు మనం ఎక్కడ ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఈ టేబుల్ ఏ లొకేషన్ లో క్రియేట్ చేసామో ఆ లొకేషన్ మనం కానీ ఇక్కడ కానీ ఇస్తే ఓకే ఏమవుతుంది, ఇది మనకి డెల్టా టేబుల్ యొక్క ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ డిస్ప్లే అని చెప్పేసి ఈ ఇన్స్టెన్స్ డాట్ 2df అని కానీ రాస్తే మనకి డేటా కూడా డిస్ప్లే అవుతుంది. సేమ్ ఏదైతే ఈ డేటా అనేది ఉందో అదే డేటా అనేది మనకి ఇక్కడ చూపించాలి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే డెల్టా టేబుల్ INS1 రాశాను, ఇక్కడేమో డెల్టా చెక్ అని ఇచ్చాను. ఓకే, సో ఏదో ఇక్కడ ఏదైతే ఇస్తారో అదే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో నేను మేబీ ఇక్కడ చేంజ్ చేశాను. ఓకే, సో ఓకే, సో ఏవైతే ఇక్కడ ఇచ్చానో ఐ మీన్ ఇక్కడ ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇస్తున్నామో పాత్, అదే పాత్ ఇక్కడ మనకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు మాత్రం ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను డిలీట్ ఫ్రమ్ ఈ ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, డిలీట్ ఫ్రమ్ మనకు ఈ టేబుల్ నుంచి ఒక రికార్డ్ ని నేను డిలీట్ చేస్తాను. ఎక్కడ ఈ 1 రికార్డ్ లోకి ఈ 1 రికార్డ్ ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసినప్పుడు మన ఇన్స్టెన్స్ అని చెప్పేసి మనకు రన్ చేస్తే మనకి ఏమైందండి, డేటాను చూపిస్తుందా చూపించదా? లెట్ మీ ఎగ్జిక్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Again we need to compute here. Delete. సో అందులో నేను చెప్తాను, తర్వాత మనం ప్రాక్టికల్ గా రన్ చేద్దాము. ఎప్పుడైతే మనం డేటా అనేది రీడ్ చేస్తాం ఈ టేబుల్లో, ఈ C1 డేటా అనేది డిలీట్ అయిపోద్ది. అదే విధంగా మనం డేటా అనేది డిస్ప్లే చేస్తే ఈ ఏవైతే డేటా అనేది డిలీట్ అయిపోయిందో ఆ డేటా కాకుండా రిమైనింగ్ అంతా మన డేటా అనేది చూపిస్తుంటది అనమాట. ఓకే, అదే విధంగా మీరు ఈ విధంగా నీకు ఐ మీన్ లేదు నేను మామూలుగా అంటే జస్ట్ ఇక్కడ పర్సనల్ స్కేల్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఎంప్లాయీ డెల్టా ఇన్సర్ట్ అని కూడా మీరు ఈ విధంగా మీరు డేటాను చూసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ వేస్ అనమాట. అదే విధంగా మనకి ఫర్ నేమ్ అనమాట, ఇక్కడేమో ఫర్ పాత్ ఇస్తాము, ఇక్కడేమో ఫర్ నేమ్ మెథడ్ అనమాట. ఫర్ నేమ్ మెథడ్ ఏంటంటే సేమ్ ఫర్ నేమ్ అని చెప్పి స్పార్క్ మన టేబుల్ నేమ్. ఓకే, ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ నేమ్ ఇస్తే ఇక్కడ డెల్టా టేబుల్ యొక్క ఇన్స్టెన్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా 2df అని కానీ ఇస్తే మనకి డేటా అనేది చూపిస్తాము. సో అదే విధంగా మనకి ఇక్కడ డిస్క్రైబ్ హిస్టరీ ఈ ఇన్సర్ట్ అంటే ఏంటంటే
ఈ టేబుల్లో డిస్క్రైబ్ అనే కమాండ్ అనేది మల్టిపుల్ వేస్ గా ఉపయోగిస్తారండి. డిస్క్రైబ్ ఎక్స్టెండెడ్ యువర్ టేబుల్ నేమ్ అని అంటేనేమో నీ యొక్క టేబుల్ వచ్చేసి మేనేజ్ టేబుల్, ఎక్స్టర్నల్ టేబుల్, ఈ టేబుల్ యొక్క లొకేషన్ ఏంటిది, ఓకే. సో ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ టేబుల్ యొక్క స్కీమా, దాని కాలం నేమ్స్, దాని డేటా టైప్స్ అవన్నీ వచ్చేసి డిస్క్రైబ్ ఎక్స్టెండ్ లో మనకి చూపిస్తుంది. అదే విధంగా డిస్క్రైబ్ హిస్టరీ అని చెప్పేసి తర్వాత నీ టేబుల్ నేమ్ కానీ రాస్తే ఇక్కడ ఏం చెప్తుందనంటే మీ యొక్క టేబుల్ ఒక వర్షన్స్, దాని తర్వాత ఒక టైం స్టాంపు, ఏ టైంలో అది అప్డేట్ అయింది, ఏ టైంలో అది డిలీట్ అయింది, మొత్తం టైం స్టాంపు, అదర్వైజ్ వర్షన్స్, తర్వాత ఆ టేబుల్ మీద ఎన్ని ఇన్సర్ట్ జరిగాయి, ఎన్ని అప్డేట్ జరిగాయి, మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అనేది హిస్టరీలో చూపిస్తుంది. సో అవన్నీ ఇక్కడ ఓపెన్ అయితే చూపిస్తాను, ఓకే. అదే విధంగా మీరు ఈ టేబుల్లో ఉన్న డేటాను మనం చూడాలనుకుంటే జస్ట్ హిస్టరీ అని చెప్పి రాసుకుంటే సో ఈ విధంగా కూడా మనకి హిస్టరీ అనేది మనకి డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీరు ఈ విధంగా రన్ చేసుకోవచ్చు, లేదనంటే మీ యొక్క ఇన్స్టెన్స్ కి హిస్టరీ అని చెప్పినా రాసుకోవచ్చు, ఓకే. సో మల్టిపుల్ వేస్ యూ కెన్ డూ దట్ అనమాట. ఏంది క్రియేట్, ఓకే. ఎంత టేబుల్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 3 5 4 ఈ టేబుల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యిందండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకో ఉన్నాను. సో అందుకు ఇప్పుడైతే క్రియేట్ కాలేదు, ఓకే, బట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత కూడా మనకి డేటా అనేది ఆల్రెడీ పాపులేట్ అయిపోయింది, ఓకే. సో 1 2 3 4 అని చెప్పేసి ఇవన్నీ డేటా ఉంది ఆల్రెడీ, ఓకే. సో అదే విధంగా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పాత్ ని మనం ఇద్దాం, ఏమైతే చూద్దాం. సో మనకి పైన రన్ చేసిన దానికి దీనికి జస్ట్ అదైతే ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. చూడండి 2 3 5 4, ఓకే. 2 3 5 4 డేటా అనేది సేమ్ వచ్చిందా మనకి, ఇన్సర్ట్ అయిపోయిందా, ఐ మీన్ ఈ ఇన్స్టెన్స్ లో అనేది సేమ్ ఉంది కదా. సో జస్ట్ ఇది రెప్లికా అనమాట నీ డెల్టా టేబుల్ కి, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏదో ఒక రికార్డ్ ని డిలీట్ చేసేద్దాం. పర్సెంటేజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ డిలీట్, ఏ రికార్డ్ డిలీట్ చేద్దాము, లెట్స్ సే వి డిలీట్ 3 రికార్డ్ ఆర్ 4th రికార్డ్ వి కెప్ ఎనీ డేటా. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్ చూపించాలి, అదే 2 3 5, ఓకే. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడైతే ఏవైతే డిలీట్ చేసామో ఆ రికార్డ్స్ అనేది ఇక్కడ మనకి చూపించడం లేదు, ఎందుకని అది డిలీట్ అయిపోయింది కాబట్టి. సో ఇది మీకు రెప్లికా లాగా మీకు పనిచేస్తుంది అనమాట. అంటే ఈ డేటా ఫ్రేమ్ ని మీరు ఎక్కడైనా సరే మీరు వాడుకోవచ్చు అనమాట, ఓకే, ఈ ఇన్స్టెన్స్ ని, ఓకే. సో ఈ విధంగా మీరు డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు రన్ చేసుకోవచ్చు. అదే విధంగా సేమ్ అవుట్పుట్ మనకు చూపిస్తుంది చూడండి, క్రియేట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా సేమ్ అవుట్పుట్ చూపిస్తుంది.
చూడండి 235 చూపించింది కదా. అదే విధంగా ఫర్ మెథడ్ 2 అన్నమాట. సో ఇదే టేబుల్ ని మీరు మెథడ్ 2 లో అయితే ఏ విధంగా చేయొచ్చు. క్రియేట్ అయిపోయింది. సేమ్ అవుట్పుట్ మనం చూపించాలి కదా, డిలీట్ అయిపోయిన తర్వాత రికార్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ చూపించాలి. చూడండి 235. సో ఫోర్త్ రికార్డ్ మనం డిలీట్ చేశాం కాబట్టి సేమ్ రికార్డ్స్ మనం చూపిస్తుంది, రైట్. సో అదే విధంగా మీరు హిస్టరీ అని చెప్పారు కదండి, హిస్టరీ అనేది ఏ విధంగా చూపిస్తుంది, ఇవంతా మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గమనించారా? చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, ఫస్ట్ వర్షన్ అంటే 0. ఓకే. సో ఇనిషియల్ వర్షన్ నేను ఏం చేశాను, క్రియేట్ టేబుల్ చేశాను, రైట్. తర్వాత ఏం చేశాను, ఇన్సర్ట్ చేశాను, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇక్కడ ఫోర్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. ఓకే. సో దాని వర్షన్ 1 2 3 4. ఓకే. సో ఇక్కడ దాకా మనము రైట్ కమాండ్ అనమాట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను నేను, రైట్. ఇక్కడ చూడండి మోడ్ కూడా అప్ అండ్ అంటే ఏంటండి, డేటా అనేది ఇన్సర్ట్ చేశాను, రైట్. తర్వాత ఏం చేశాను, ఒక రికార్డ్ ని నేను డిలీట్ చేశాను. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ఈ వర్షన్ నెంబర్ 5 లో ఈ డేటాని డిలీట్ చేశాను. సో మళ్ళీ ఏం చేశాను, వర్షన్ నెంబర్ 6 లో ఈ టైంలో నేను ఏం చేశాను, మళ్ళీ ఇంకో రికార్డ్ ని ఇన్సర్ట్ చేశాను. ఓకే. సో మళ్ళీ ఈ వర్షన్ నెంబర్ 7 లో ఇక్కడ మళ్ళీ ఏం చేశాను, డిలీట్ చేశాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే డిస్క్రైబ్ హిస్టరీ టేబుల్ నేమ్ రాస్తున్నారో మీకు ఇక్కడ వర్షన్ నెంబర్స్ అదే విధంగా టైం స్టాంప్స్ అనేది మీకు చూసారా, ఇక్కడ అంతా చేంజెస్ అయిపోయాయండి మొత్తం నీట్ గా. సో ఇప్పుడు మీరు ఇంతవరకే కావాలి మనకు డేటాని అంటే ఈ ముందుదంతా మనకు అవసరం లేదు, ఇంతవరకు ఏవైతే అప్డేట్స్ జరిగాయో ఈ డేటా మాత్రం మాకు జెన్యున్ డేటాను, ఈ డేటా మాకు రిట్రీవ్ కావాలంటే వీ కెన్ డూ దట్. ఓకే. అంతవరకు మన డేటాను ఫెచ్ చేసుకొని మన ఆ టేబుల్లోకి డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఏంటనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఓకే. సో మీరు జస్ట్ రిమెంబర్ చేసుకోండి, హిస్టరీ అనే కమాండ్ వాడుకొని ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఓకే. సో అదే విధంగా మనకి ఇన్స్టెన్స్ కూడా చూసుకొని మనం అది చేసుకోవచ్చు. చూసారా, సేమ్ అవుట్పుట్ వచ్చింది, రైట్. సో ఈవెన్ మీరు డెల్టా ఇన్స్టెన్స్ అన్న వాడుకోండి, లేదనంటే మీకు డిస్క్రైబ్ అని చెప్పేసి మీకు ఒక హిస్టరీ అని చెప్పేసి మీ టేబుల్ నేమ్ ఇచ్చినా కానీ మనకు డేటా అనేది అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. సో మల్టిపుల్ వేస్ ఉంటాయండి. అప్ టు నో ఎనీ డౌట్స్? అన్న స్టార్టింగ్ లో డేటా లేక్ అని చెప్పి ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నావు, కమాండ్ చెప్పివా? ఈ డెల్టా టేబుల్స్ అనేది కావాలి మనకి. ఓకే. డెల్టా టేబుల్స్ మనకు కావాలి. మళ్ళీ టైప్స్ అనేది ఎందుకు చేసుకుంటాం అంటే మనం డెల్టా టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ C1 C2 అని ఇట్లాగా. సో డేటా టైప్స్ ఉన్నాయి కదా, సో అప్పుడు ఆ టైప్స్ కూడా కావాలి కాబట్టి ఈ రెండింటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఎవ్రీ టైం ఇంపోర్ట్ చేసుకోవాలా డేటా లెక్స్ క్రియేట్ చేసినప్పుడు? ఎవ్రీ టైం అవసరం లేదు, ఎప్పుడైతే మీరు నోట్బుక్ రన్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే అవసరం. ఫస్ట్ టైం ఒకసారి మీరు ఇంపోర్ట్ చేసుకుంటే ఇంకా అవసరం లేదు, ఇంకా మొత్తం ఈ నోట్బుక్ అంతా మీరు వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒకవేళ కొత్త నోట్బుక్ లో మనం తీసుకున్నట్టు మళ్ళీ ఆ నోట్బుక్ లో ఇది యాడ్ చేయాలి కదా? ఓకే ఓకే. సో జనరల్ గా మనం ఏం చేస్తామనంటే ఈ ఇంపోర్ట్స్ తర్వాత కొన్ని పారామీటర్స్ అంటే యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ కొన్ని మొత్తం ప్రాజెక్ట్ లెవెల్ గా మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 5 నోట్బుక్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకో, ఈ 5 నోట్బుక్స్ కి మనం ఒక పారామీటర్స్ ఏవైతే మనకి కావాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ ని, తర్వాత ఇంపోర్ట్స్ ని, తర్వాత వచ్చేసి బౌండ్ పాయింట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని, అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఆ నోట్బుక్ లో ఏం చేస్తామంటే ఇవన్నీ ఇచ్చి పెట్టేస్తాం. అర్థమవుతుందా, ఈ ఫ్రమ్ క్లాసెస్ తర్వాత ఏమన్నా వేరియబుల్స్ కానీ ఏమన్నా ఉన్న మొత్తం కూడా ఆ నోట్బుక్ లో ఇచ్చేసుకొని ఆ నోట్బుక్ ని ఇక్కడ కాల్ చేసుకుంటాం మనం. ఓకే. ఆ నోట్బుక్ ని కాల్ చేసుకుంటే ఏమైంది, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఈ దాంట్లో మొత్తం రిమైనింగ్ అంతా మనకి ఏదైతే కోడ్ ఉందో అది రన్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఆ విధంగా చేస్తాం జనరల్ గా.
ఓకే అన్న. ఓకే. సో అది పెద్ద పెద్ద ప్రాజెక్టులకి చిన్న 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 స్మాల్ స్మాల్ ప్రాజెక్టులకి ఏంటంటే మొత్తం ఇక్కడే రాసేసుకుంటాం. సో హార్డ్లీ 4-5 కంటే ఎక్కువ రాదు కదా ఒక ప్రాజెక్ట్. ఇంకా ఎనీ క్వశ్చన్? అన్న ఇన్స్టాన్స్ అంటే కాపీయా? అంతే కదా, జస్ట్ అది రెప్లికా. ఒక మీరు మిర్రర్ ముందు నిలబడితే ఏమైంది, మీరు ఏ విధంగా మీరు చూపిస్తామో సేమ్ ఒక రెప్లికా అంతే, ఇన్స్టెన్స్. ఓకే అన్న. అంటే టూ వేస్ క్రియేట్ చేసుకోవచ్చు, బై యూజింగ్ నేమ్, బై యూజింగ్ పాత్. ఎస్ ఎస్. ఓకే అన్న. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాము? ఇక్కడ చూడండి. సో టేబుల్స్ క్రియేట్ చేసాము, అదే విధంగా ఇన్సర్ట్ చేసుకున్నాము, అదే విధంగా ఇన్సర్ట్ కూడా ఎన్ని వేస్ గా ఉన్నాయి అనేది తెలుసుకోండి. ఓకే, సో మల్టిపుల్ వేస్ అనమాట ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది, ఇది ఇన్సర్ట్ టేబుల్ కదా, వాల్యూస్ అని చెప్పేసి ఇది ఆల్రెడీ నేను పాపులేట్ చేసిన 5 అండ్ డేటా 5. ఓకే, సో వీ కెన్ సే నౌ అప్ టు నౌ వాట్ రికార్డ్స్ వీ హావ్ ఇన్సర్టెడ్ హియర్. 5 రైట్. సో వీ కెన్ సే ఒకటి లేదు కదా, సరే ఒకటి పంపిద్దాం. సో మల్టిపుల్ వేస్ అది కూడా చూపిస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, టేబుల్ నేమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది వాల్యూస్ అని చెప్పేసి ఆ కాలమ్స్, ఈ కాలమ్స్. సో అయా నేను ఒకటే ఏంటంటే ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాను అనుకుంటే మీరు 2 కాలమ్స్ ఉండవు, మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. ఈవెన్ దో మనం అయితే మాన్యువల్ గా అయితే ఇక్కడ ఇట్లా ఇన్సర్ట్ ఏం చేయము, మనకు ఆల్రెడీ డేటా అనేది ఉంటది. ఏదో ఒక కాలం యాడ్ చేయటం, సమ్ కాలం డిలీట్ చేయటం, జాయిన్ చేయటం, ఫిల్టర్ చేయటం, ఇట్లాంటివి చేస్తాం. సో ఇది మన టెస్టింగ్ పర్పస్ కి నేను నేర్పిస్తున్నాను అంతే. ఓకే, ఓకే అన్న. ఓకే. ఇన్సర్ట్ కమాండ్ ఎట్లా రాసుకోవాలి? ఓకే, సో ఒక రికార్డు మనం ఇన్సర్ట్ చేసాం. సో డిస్ప్లే అని చెప్పేసి పర్సెంటేజ్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇట్లా కూడా రాస్తుంది. మల్టిపుల్ వేస్ అబ్బా. ఈవెన్ మీరు జస్ట్ పర్సెంటేజ్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసి సరిపోతుంది. లేదంటే స్పాట్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇట్లా రాసి షో అని రాసుకున్నా సరిపోతుంది, లేదు డిస్ప్లే అని చెప్పి ఇట్లా రాసుకున్నా సరిపోతుంది. మల్టిపుల్ వేస్. ఫస్ట్ డేటా అనేది ఇన్సర్ట్ అయిందా? అదే విధంగా 6th రికార్డు కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. అదే విధంగా ఇన్సర్ట్ చేస్తున్నాం మనము. ఇక్కడ ఎంప్లాయీ డెల్టా అని చెప్పేసి ఒక డేటా క్రియేట్ చేసుకున్నాను. స్కీమా వచ్చి C1 C2 ఇచ్చాను. తర్వాత స్పార్క్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పేసి ఇది ఒక ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాను, డాట్ డాట్ ఫార్మాట్ డెల్టా ఆప్షన్ ఓవర్ రైట్ స్కీమా ట్రూ మోడ్ అపెండ్. ఓకే, ఓవర్ రైట్ ఇట్లాగా అంటే మీరు మొత్తం డేటాని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ డేటా ఉంది. సో మల్టిపుల్ డేటాని మనం మొత్తం ఓవర్ రైట్ చేయాలంటే జస్ట్ మీరు ఓవర్ రైట్ చేసుకుంటారు. అలా కాకుండా మీరు అపెండ్ చేసుకుంటే అపెండ్ కూడా చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ అనమాట. ఓకే, సో ఓవర్ రైట్ అంటే ఏమైతే ఓన్లీ 6th డేటా మాత్రమే ఇన్సర్ట్ అయింది, రిమైనింగ్ అంతా ఓం నమ శివ అయిపోయింది. ఓకే, సో ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. అదే విధంగా ఈ డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా అది కూడా చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా సేమ్ క్రియేట్ డేటా ఫ్రేమ్ అని చెప్పేసి ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ దాకా, ఇవన్నీ మనం ఎక్స్పర్ట్స్. ఓకే, సో అదే విధంగా ఎంప్లాయీ డెల్టా. ఓకే, ఎంప్లాయీ డెల్టా అనేది డేటా ఫ్రేమ్ అనమాట. ఓకే, డేటా ఫ్రేమ్ డాట్ రైట్ డాట్ ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఇన్సర్ట్ అనేది టేబుల్ నేమ్, ఓవర్ రైట్ వచ్చేసి ఫాల్స్ అని రాసినా కానీ ఏవైతే ఈ డేటా కొత్త డేటా ఉందో ఈ డేటా కూడా వచ్చేసి మన టేబుల్లోకి లోడ్ అవుతుంది. ఓకే, సో ఆ డేటాను కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లేదు మల్టిపుల్ వేస్ అనమాట, సేమ్ ఇదే దాన్ని మీరు స్కీమా అంతా ఇచ్చేసి క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంపరీ వ్యూ క్రియేట్ చేసుకొని. ఓకే, సో మళ్ళీ ఏం చేయొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ యువర్ టేబుల్ నేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద యువర్ ఎంప్లాయీ డెల్టా టేబుల్. ఓకే, సో మల్టిపుల్ వేస్ అనమాట యూ కెన్ ఇన్సర్ట్ యువర్ డేటా. ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ, మీరు ఆల్రెడీ ఫెమిలియర్. ఓకే, జస్ట్ నేను ఇస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే, సో ఈ ఈ మెథడ్ అయితే మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఈ మెథడ్ కూడా మీకు తెలిసి. ఓకే, ఇన్సర్ట్ రైట్ డాట్ అని చెప్పేసి ఫార్మాట్ డెల్టా అని రాస్తాను ఇక్కడ అంతేను. ఓకే, మోడ్ ఓవర్ రైట్. ఓవర్ రైట్ అంటే మొత్తం డేటా రీప్లేస్ అయిపోయేసి కొత్త డేటా. ఇది అపెండ్ అంటే ఉన్న డేటాకి అపెండ్ చేస్తుంది. సో అలా కాకుండా
ఇక్కడ ఓవర్ రైట్ ఫాల్స్ అని వేస్తేనేమంటే ఇది కూడా అపెండ్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అని రాస్తాం. ఓకే, సో అదే విధంగా ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ టెంపరీ అన్నట్టు పర్సంటేజ్ ఎస్క్యూఎల్ ను వాడుకొని ఎస్క్యూఎల్ కమాండ్ ఏ విధంగా అంటే ఇది ఒక టేబుల్ లాగా యాక్ట్ అయ్యింది కాబట్టి, సో నేను ఇక్కడ ఏదో 1 రికార్డ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఐ మీన్ ఏదైనా ఫాలో కావచ్చు. ఓకే, సో ఇక్కడ క్రియేటర్ రీప్లేస్ టెంపరీ అంటే ఒక టేబుల్ లాగా క్రియేట్ అయింది కాబట్టి అప్పుడు కూడా ఈ కమాండ్స్ మనకు తెలుసు. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్. సో ఇలా కూడా మీరు డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ గా మనము డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ డెల్టా టేబుల్ లోకి. సో అదే విధంగా మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు? అప్డేట్ యువర్ టేబుల్ నేమ్ సెట్, మీకు ఆల్రెడీ ఈ కమాండ్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సెట్ C2 ఈజ్ ఈక్వల్ టు డేటా 9 వేర్ C1 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో ఎనీథింగ్ అనమాట. మీకు అప్డేట్ కమాండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పలేదు. సో ఇక్కడ అప్డేట్ రాసేటప్పుడు కూడా పర్సెంటేజ్ SQL రాయాలి, అది మర్చిపోకండి. ఓకే, అవునా, నేను రన్ చేసి ఇది రన్ కావట్లేదు మరి నేను అడగద్దు. ఓకే, సో ఎప్పుడైతే మీరు అప్డేట్ ఉందో ఇది SQL కమాండ్స్ అనమాట. ఓకే, అలా కాకుండా మీరు ఇలా కానీ రాసినప్పుడు ఇది ఏంటంటే పైథాన్ కమాండ్. ఓకే, పైథాన్ లో మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పైథాన్ డిఫాల్ట్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ SQLs అవి ఇవ్వాల్సి వస్తుంది. లేదు మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ SQL సెలెక్ట్ చేసుకున్నప్పుడు SQL కమాండ్స్ ఏమో పర్సెంటేజ్ SQL ఇవ్వలేదు, ఓన్లీ పైథాన్ కమాండ్ రాసినప్పుడు మాత్రం పర్సెంటేజ్ పైథాన్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అది డిఫరెన్స్. అర్థమైందా చెప్పింది? అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ కమాండ్. మళ్ళీ ఎట్లా చేయొచ్చు? డెల్టా డాట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, డెల్టా డాట్. ఓకే, ఇది ట్యాబ్ పైన ఒకటి ఉంటుంది, మీరు ఎక్స్క్లమేటరీ సింబల్ పక్కన. ఓకే, సో ఈ సింబల్ అనమాట, ఇది మీరు సింగిల్ కోట్ అనుకోబాకండి ఇది. ఓకే, అపాస్ట్రియస్ అంటారు దీన్ని. ఓకే, ఈ సింబల్ ని మీరు ఇచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇచ్చుకొని తర్వాత ఏంటంటే ఇక్కడ డెల్టా డాట్ అని చెప్పేసి ఈ పాత్ ని మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకొని మీ టేబుల్ పాత్ అనమాట ఇది. ఓకే, సెట్. ఇంకా నెక్స్ట్ మీదంతా సేమ్ కమాండ్స్ అనమాట. ఓకే, ఏవైతే మీకు SQL కమాండ్స్ ఉన్నాయో అదంతా అంటే ఇక్కడేమో టేబుల్, ఇక్కడేమో పాత్. అబ్బా అంతే తేడా. ఇక్కడ కాకపోతే డెల్టా డాట్ అని ఇస్తావు. ఓకే, సో మల్టిపుల్ వేస్ అనమాట యూ కెన్ అప్డేట్ యువర్ డేటా. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా డెల్టా టేబుల్ అని ఇస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. బై యూజింగ్ ఇన్స్టెన్స్ ఆల్సో వీ కెన్ అప్డేట్ డేటా అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఇన్స్టెన్స్ లో పర్ పాత్ అని ఇచ్చుకున్నాం. ఇక్కడ పర్ పాత్ లో ఇది ఇచ్చేసిన తర్వాత ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ అప్డేట్ అని రాసుకొని కండిషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే C1 ఈజ్ ఈక్వల్ టు 8. సేమ్ కమాండ్ నే మల్టిపుల్ వేస్ గా వీ కెన్ రైట్ అనమాట. సో C1 ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఓకే, కండిషన్ ట్రూ గానే అయితే మనం ఏం చేస్తాం, సెట్ C2 ఈజ్ ఈక్వల్ టు డేటా 10 అని చెప్పేసి మనం వాల్యూస్ ని పాస్ చేసుకుంటాం. ఓకే, సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ C1 ఈజ్ ఇట్లా రాసి అదే విధంగా మనకి కాల్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు అనమాట. కాల్ ఆఫ్ C1 అని కూడా రాసుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ మీరు పైస్పాక్ నేర్చుకున్నాం. ఓకే, సో కాల్ ఆఫ్ C1 అని చెప్పి రాసుకొని ఈక్వల్ టు 8 గానీ అయితే దెన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు C2 లిట్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా రాసుకుంటే డబుల్ కోట్స్ మనం తీసేసుకొని ఇక్కడ లిట్ కమాండ్ అనేది కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ డబుల్ కోట్స్ ఇక్కడ తీసేసుకొని మనం కాల్ అని చెప్పి రాసుకున్నాం అనమాట. సో మల్టిపుల్ వేస్ గా మీ కెన్ రైట్ యువర్ కమాండ్స్. అబ్బా మీరు ఏది మీన్ ఈజీగా అనిపిస్తే దాన్ని ఫాలో కండి. ఓకే, సో జనరల్ గా మనకి తెలుసు కాబట్టి ఇవి రాస్తా ఉంటాం మనం. సో ఒకవేళ మీరు పైథాన్ లో రాసుకోవాలనుకుంటే ఈ కమాండ్స్ రాసుకోవద్దు. ఓకే, సో అదే విధంగా డిలీట్ కమాండ్స్. ఓకే, డిలీట్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, పర్సెంటేజ్ SQL అని రాస్తాము, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ అని చెప్పి క్లాస్ కానీ రాస్తే మొత్తం 8 కి సంబంధించిన డేటా అంతా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో అదే విధంగా డిలీట్ ఫ్రమ్ అని చెప్పేసి సేమ్ ఇక్కడ పాత్ ఇచ్చుకుంటాము. ఓకే, వేర్ క్లాస్ లో ఇవంతా ఇచ్చుకొని రన్ చేసుకుంటే ఆ 7th సంబంధించిన రికార్డ్ అంతా డిలీట్ అయిపోతుంది. సో అదే విధంగా మీరు పైథాన్ లో మీరు రన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్పార్క్ డాట్ SQL అని చెప్పేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేరే ఇట్లా కూడా మీరు రాసుకోవచ్చు. ప్రతి ఒక్క కమాండ్స్ ప్రతి ఒక్క వేస్ గా రాసుకోవచ్చు. ఈవెన్ మీరు అప్డేట్ కమాండ్ కూడా స్పార్క్ డాట్ SQL అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ వేస్. అదే విధంగా ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేనేం చేసిన ఫర్ నేమ్ తీసుకున్నాను ఈసారి. ఓకే, సో జస్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ లో కూడా జస్ట్ డిలీట్ అని చెప్పేసి
ఏవైతే రికార్డు కావాలో ఆ కండిషన్ మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, సో అప్పుడు కూడా ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. సో అదే విధంగా మల్టిపుల్ రికార్డ్స్ డిలీట్ చేయాలంటే జస్ట్ C1 = 7 అండ్ C2 ఏదైతే మీకు కండిషన్ రాసుకోవాలనుకుంటున్నారో ఆ డిలీట్ మల్టిపుల్ కండిషన్ కూడా మీరు ఇక్కడ రాసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు సింగిల్ కమాండ్స్ కూడా మీరు రన్ చేసుకోండి, ఈ విధంగా కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో డబుల్ కోట్స్ చేసి కాల్ ఆఫ్ C1 అని చెప్పి అని చెప్పి 8 రాసుకున్నా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ గా మనము ఈ డేటా అనేది డిలీట్ చేయటం కానీ ఇన్సర్ట్ చేయటం కానీ అప్డేట్ చేయొచ్చు మన డెల్టా టేబుల్స్ లో. ఓకే, సో మెర్జ్ కమాండ్ అమ్మా. ఓకే, ఇది మంచి ఇంపార్టెంట్. సో రియల్ టైమ్ లో మనం బాగా వాడే కమాండ్ మెర్జ్ కమాండ్. ఓకే, సో అసలు మెర్జ్ అనేది దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్జ్ దేనికి వాడతారు జనరల్ గా? కంబైన్ చేయడానికి. ఇంకా యాడింగ్. ఏ విధంగా కంబైన్ చేయాలి, ఏ విధంగా యాడింగ్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఇక్కడ అప్సెట్ అనేది కాన్సెప్ట్. ఓకే, అంటే మన రిక్వైర్మెంట్ ఏమొస్తుందంటే జనరల్ గా మీకు ఒక టార్గెట్ టేబుల్ ఉంటుంది. ఓకే, మన ఫైనల్ గోల్ ఏంటంటే ఎక్కడ కూడా ఏంటంటే మనకి ఫైనల్ గోల్ ఏంటంటే ఒక టేబుల్లో డేటా అనేది లోడ్ చేయటం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టార్గెట్ టేబుల్ వచ్చేసి కస్టమర్ టేబుల్ అనుకోండి. సో కస్టమర్ టేబుల్లో ఫస్ట్ టైం అనేది ఏమైనా డేటా ఉంటుందండి కస్టమర్ టేబుల్లో? ఎనీ టేబుల్ ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ డేటా అనేది ఉండదు కదా టార్గెట్ లో. సో మీరు ఏం చేయాలి? సోర్స్ నుంచి డేటా తీసుకొచ్చి మన టార్గెట్ లోకి ఇన్సర్ట్ చేయాలి, అంతే కదా ఎప్పుడు కూడా మనం చేసేది, రైట్? సో టార్గెట్ లో మనకి ఏమైతే ఫస్ట్ టైం స్కీమా అనేది క్రియేట్ చేస్తాం, విత్ స్కీమాతో టేబుల్ క్రియేట్ చేస్తాం, అంతేగాని ఎంటీ టేబుల్ క్రియేట్ అయి ఉంటుంది, రైట్? సో ఎంటీ టేబుల్ క్రియేట్ అయి ఉంటుంది, మనకి ఫస్ట్ టైం ఏం డేటా ఉండదు కాబట్టి మనం డేటా ఎక్కడ నుంచి తెచ్చుకుంటాము? ఏదో సీక్వెల్ సర్వర్ లో నుంచో, లేకపోతే ఒరాకిల్ లో నుంచో, లేకపోతే CSV ఫైల్ నుంచో, సమ్ పర్టికులర్ ప్లేస్ నుంచి మనం డేటా అనేది తెచ్చుకుంటాం, రైట్? డేటా తీసుకొని వచ్చిన తర్వాత ఆ డేటాని మనం ఏం చేస్తున్నాము? ఈ కస్టమర్ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, చేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే ఏమైతే మొత్తం రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో సెకండ్ టైం మనం ఇంక్రిమెంట్ లోడ్ చేస్తున్నాం అంటే డైలీ కస్టమర్ నేమ్స్ ఇంకా అప్డేట్ ఏం కావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తా ఉంటాయి. అంటే 5 days కో 3 days కో సంథింగ్ లైక్ యువర్ వర్కింగ్ అన్న బ్యాంకింగ్ డొమైన్ అనుకోండి, డైలీ కస్టమర్లు యాడ్ అవుతారా? అవుతారు అనుకుంటే పర్ డేకి వచ్చి ఒకసారి మీరు షెడ్యూలింగ్ చేసుకోండి. సో ఆ కస్టమర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు పర్ డే వచ్చి షెడ్యూలింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఇంక్రిమెంట్ లోడ్ గా చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇంక్రిమెంట్ లోడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఫస్ట్ టైం మనకి 100 రికార్డ్స్ వచ్చాయండి. ఓకే, 100 రికార్డ్స్ ని మనము టార్గెట్ సిస్టమ్ లోకి 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేసాం. సో ఇన్సర్ట్ చేసి మనం ఏం చేస్తామనంటే ఒక CDC కోడ్ అని చెప్పి ఇక్కడ ఇస్తాం అనమాట. చేంజ్ డేటా క్యాప్చర్ కోడ్ అంటారు అనమాట దాన్ని. అంటే ఈ రికార్డు ఇన్సర్ట్ రికార్డా లేకపోతే అప్డేటెడ్ రికార్డా అని చెప్పి మనం తెలుసుకునే దానికి దాన్ని CDC కోడ్ అంటాం అనమాట. దాంట్లో మనం ఏం చేస్తామనంటే CDC కోడ్ వచ్చేసి ఫస్ట్ అన్ని రికార్డు వచ్చాయి కాబట్టి అన్ని కొత్త రికార్డులే కాబట్టి అవన్నీ ఇన్సర్ట్ రికార్డ్స్ అని ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ టుమారో ఏం చేస్తామనంటే ఒక కస్టమర్ దేమో న్యూ రికార్డ్ వస్తుంది, ఇంకో కస్టమర్ వచ్చేసేమో అప్డేట్ అవుతాడు, అతను అడ్రస్ ఏదన్నా అప్డేట్ చేస్తాడు. ఓకే, ఆ కస్టమర్. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ రికార్డు ఏవైతే ఎగ్జిస్టింగ్ రికార్డు ఉందో ఆ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మనం కంపేర్ చేసుకుంటాం. ఎట్లా అంటే అసలు ఆ రికార్డు కొత్త రికార్డా పాత రికార్డు అని మనకి ఎలా తెలుస్తుంది? మనం ఇప్పుడు టార్గెట్ డేటాలో ఉన్న 100 రికార్డ్స్ ని మీకు సోర్స్ వచ్చిన 2 రికార్డ్స్ ని మీరు కంపేర్ చేస్తేనే కదా మీకు తెలిసేది. ఈ ఒక రికార్డ్ వచ్చేసి న్యూ రికార్డు, ఇంకో రికార్డ్ వచ్చేసి అప్డేట్ రికార్డ్ అని మీకు ఎలా తెలుస్తుందంటే మీరు కంపేర్ చేయాలి. సోర్స్ రికార్డ్స్ ని మీ యొక్క టార్గెట్ 100 రికార్డ్స్ ని కంపేర్ చేస్తేనే మీకు ఈ డేటా అనేది న్యూ డేటానా అప్డేటెడ్ డేటా తెలుస్తుంది, రైట్? ఇప్పుడు మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఏమొచ్చిందంటే కంపేర్ చేసిన తర్వాత ఓకే, సో వన్ ఆఫ్ ద కస్టమర్ నేమ్ అనేది అడ్రస్ అనేది చేంజ్ అయింది, సో ఇది అప్డేటెడ్ రికార్డు, ఇదేమో న్యూ రికార్డు అని మనం డిఫైన్ చేసుకుంటాం. సో ఇవంతా బ్యాక్గ్రౌండ్ లో ఈ కండిషన్స్ అంటే ఇవన్నీ ఏ విధంగా చేస్తామని అంటే మనము ఈ మెర్జ్ లోని అప్సెట్ కమాండ్స్ మనం వాడుకొని మెర్జ్ కమాండ్ వాడుకొని మనము ఇవన్నీ మనం చేస్తాం అనమాట. ఎక్కడ? మన ఈ డెల్టా టేబుల్ లో. ఓకే, అది ఏ విధంగా చేస్తాం అనేది మనం నెక్స్ట్ సెషన్స్ లో మనం మాట్లాడుకుందాం.